జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ముంబైలోని ఈడీ ఆఫీసులో ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. పీఎంఎల్ఏ కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు. కెనరా బ్యాంకులో 538 కోట్ల మేర మోసం చేసినట్లు సిబిఐ నమోదు చేసి కేసును ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. మే 5న ముంబైలోని 7 ప్రాంతాలలో సిబిఐ అధికారులు తనిఖీలు చేశారు. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేష్ గోయల్, అనితా గోయల్, గౌరగ్ ఆనంద్ శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సిబిఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పి సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు 538 కోట్లకు నష్టం వాటిందని ఆరోపించారు. దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించింది జెట్ ఎయిర్వేస్. అయితే భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్లో మూతపడింది. బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ను సొంతం చేసుకుంది. జెట్ ఎయిర్వేస్ సర్వీసులు నిలిచిపోయాక 2019 మే 25న విదేశాలకు వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో వారిని విమానం ఎక్కేందుకు అధికారులు నిరాకరించారు. విదేశీ విమాన సర్వీసుల సంస్థ ఎతిహాద్కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో ఫేమా నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్లో తనిఖీలు చేశారు. 2020లో నరేష్ గోయల్ని ఈడీ అధికారులు పలు దఫాల్లో ప్రశ్నించారు. తాజాగా ఆయన అరెస్టుకు దారి తీసింది.